ఇది బ్యాంక్ అనమాట. ఇది బ్యాంక్. ఆఫ్రికాలో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న బ్యాంకులు ఇలాగా ఉంటుంది. రోడ్ల పైన పెద్ద పెద్ద బ్యాంక్ ఉండదు. ఎక్కడైనా డబ్బులు తీసుకోవచ్చు మనము. ఇది ఒక బ్యాగ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది నైజీరియా మనీ అనమాట. ఇది మనము కావాలంటే ఎక్కడంటే అక్కడ 5,000 10,000 తీసుకోవచ్చు. ఆరాంగా మీరు యూజ్ చేయవచ్చు అనమాట. చూడండి, ఈ బ్యాంక్ ఇతను ఓనర్ అనమాట. చూడండి, నైజీరియా డబ్బులు రోడ్లపై తీసుకోవచ్చు ఎక్కడైనా. ఇది ఒక బ్యాంక్ అనమాట. మీకు ఎక్కడైనా బ్యాంక్ ఎక్కడైనా తీసుకోవచ్చు గాయస్. ఇండియా లాగా కాదు, ఎక్కడైనా. గైస్ గుడ్ మార్నింగ్, మై న్యూ బ్లాగ్. గైస్ నా పేరు మహేష్. నేను ఆఫ్రికాలో వచ్చాను. గైస్ ఇప్పుడు చూశారు మీరు, ఇది నేను ఉండే హౌస్. ఇది రెంట్ తీసుకున్నాను నెలకి ఇండియా రూపాయలు 15,000 తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గైస్ ఇప్పుడు మనం ఏడున్నాం తెలుసా? ఆఫ్రికాలో ఉన్నాం అనమాట. ఆఫ్రికా అంటే అతి చిన్న దేశము. ఆ పక్క ఏమీ ఉండదని చాలామంది చెప్తారు. గలీజ్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్తున్నాను. నేను చెప్తుండవు గైస్ ఈ సిటీ అసలు లండన్ దుబాయ్ కన్నా చాలా క్లీన్గా ఉంటుంది సిటీ. ఇది చాలా గ్రీన్ సిటీ, ఎక్సలెంట్ సిటీ ఇది. ఈ రోడ్ల పైన చూసారా, చిన్న చెత్త ముక్క కూడా ఉండదు. ఈ రోడ్లు కానీ ఇది కానీ వాళ్ళు ఒక నీట్నెస్ భలే ఉంటుంది. ఈ రోడ్డు వీళ్ళు చాలా క్లీన్గా ఉంచుకుంటారు. గైస్ ముఖ్యమైన విషయం ఏమంటే, ఈడ వీళ్ళు యూజ్ చేసే కార్లు ఉండే కదా, ఓ కార్ లగ్జరీ కార్ అనమాట. మీరు ఒకసారి కార్ చూసారనుకో, సామాన్యుడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లు. నేను ఇంత 1 2 కాదు, పెద్ద పెద్ద ల్యాంబర్గిన్నీతో సహా పెద్ద పెద్ద కార్లు వెళ్తూ ఉంటాయి అనమాట గైస్. ఒకసారి చూపిస్తాను కాడి. ఈ కార్లో పెద్ద పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్, వాళ్ళు మహేష్ బాబు, అల్లు అర్జున్ తా ఉంటుంది ఈ కార్. ఇది యాక్చువల్లీ రోడ్ల పైన చూడండి, ఇట్లా కార్లు తిరుగుతుందంటే నాకే ఆశ్చర్యం అయిపోతుంది గైస్. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా చూడండి. ఇది పోతుండే కార్లు అంతే లగ్జరీ కార్లు. ఓ కార్లు మన ఇండియాలో పోతే పెద్ద కాస్ట్లీ అనమాట. ఈ కార్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఈ రోడ్ కూడా గైస్, ఈ పక్క కార్ షోరూమ్ ఎక్కువ ఉంటుంది. నేను ఒకసారి కార్ షోరూమ్ మీకు పిలుచుకోపోతాను చూడండి. ఈ వీడియో చూడండి కావాలంటే. కార్ షోరూమ్, సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్. ఈ పక్క షోరూమ్ ఉండదు, సెకండ్ హ్యాండ్ కార్ ఇది. ఈ కార్ ఎంత అనుకున్నారు చెప్పండి? 80 లక్షలు 90 లక్షలు కాదు. ఇది ఆఫ్టర్ 18 లక్షలు అంట. 17 లక్షలకి ఇస్తారంట. ఈ కార్ అయితే భలే ఉంటుంది, కొత్త కార్. కానీ ఇది చైనా ఇంకా వస్తుందంట. చైనా మళ్ళీ వచ్చి ఆస్ట్రేలియా. ఎక్కువ కార్ ఉండేది ఆస్ట్రేలియా ఇంకా ఇక్కడ. ఈ కార్ చూసారు గాయస్, ఎంత అనుకున్నారు? ఇది ఎంత అని చెప్పనండి. ఇది వచ్చి 16 లక్షలు అంట గాయస్. 16 లక్షలు అంట గైస్. ఈ పక్క డబ్బులు వచ్చి మిలియన్ అనమాట. 30 మిలియన్లు అంటే సుమారు 1 మిలియన్ వచ్చి 20 లక్షలు అనమాట. మన ఈ పక్క డబ్బులు చిన్నది కదా. ఈ కార్ అయితే నాకు తెగ నచ్చింది గాయస్. ఈ కార్ భలే ఉంటుంది, నిజం చెప్తుంటే. ఓ కార్ లగ్జరీ కార్. మీరు కార్ కానీ ఈ పక్క కానీ వీళ్ళకి భలే ఉంటుంది కార్ ఇది. నేను వీళ్ళతో మాట్లాడినాను. సరే ఈ కార్ ఏమన్నా ఈ కారు ఇస్తారంటే పంపిస్తాను. నేను చాలా మందికి కూడా ఆఫ్రికా ఇంకా మా బాంబే ఢిల్లీకి పంపిస్తున్నాను కార్ అని చెప్పినారు ఇతను. ఈ కార్ అయితే నాకు భలే నచ్చింది గాయస్, నిజం చెప్తుండా. ఈ కారు నాకు నచ్చింది, భలే ఉంటుంది నిజం చెప్తుండా. నాకైతే భలే ఉంది కార్ ఇది. రెండు సీట్లు ఎక్కువ ఉండదు, 2 సీట్లు. ఓనర్తో మాట్లాడుతూ చూడండి. ఈ ఓనర్ చెప్పినాడు, మేము కావాలంటే పంపిస్తాను, నీకు నంబర్ కావాలంటే తీసుకోండి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాను అని చెప్పినాను. ఈ కార్ భలే ఉంది.